కటసి సారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్. ఇప్పటి వరకు ఎప్పుడు కని విని ఎరగని గుడి గురించి నేను చెప్తా అంటే ఏంటరా? అలాంటి ఒక గొప్ప జాగా మనందరి మధ్యలో ఉంది అంటే మీరు నిజంగా నమ్ముతారా? నా వెనక కనబడుతున్న ఈ గుడిని అపరభద్రాద్రి అని పిలుస్తారు ప్రేమగా. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. 100 ఏళ్ల ఆలయం సనాతన వైభవానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై శర్మా గోల్డ్ కంపెనీ. స్పాన్సర్డ్ బై శర్మా గోల్డ్ కంపెనీ. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మా గోల్డ్ కంపెనీ. ఇప్పటి వరకు ఎప్పుడు కని విని ఎరగని గుడి గురించి నేను చెప్తా అంటే ఏంటరా? అసలు ఆ సీతారాముల్లే దండకారణ్యంలా తిరిగి తిరిగి ఒక దగ్గర సేద తీరిండ్రు. అలాంటి ఒక గొప్ప జాగా మనందరి మధ్యలో ఉంది అంటే మీరు నిజంగా నమ్ముతారా? నమ్మాలి. అది ఏడనో కూడా కాదు, మళ్ళా మనం అందరము ఏదో ఒక పని మీద అటు ఇటు తిరిగినప్పుడు వచ్చే ఉప్పల్లనే అంత గొప్ప గుడి ఉంది. అక్కడ భద్రాద్రి రాముడికి ఇక్కడ రాముడికి ఆ గుడికి ఈ గుడికి చాలా అంటే చాలా పోలికలు ఉన్నాయి. అందుకోసమే నా వెనక కనబడుతున్న ఈ గుడిని అపరభద్రాద్రి అని పిలుస్తారు ప్రేమగా. మరి అంతేకాకుండా ఇంకా గొప్ప విషయాలు, అసలు ఇక్కడ కోరిన కోరిక తీర్చుకొని 5 వారాలు కొబ్బరికాయలు జనాలు ఇక్కడికి వచ్చి కొట్టేలాగా ఆ స్వామి కోరుకున్న విధంగా ఆయనకి పూజలు చేయించుకుంటూ ఉంటాడు. కాబట్టి అంత గొప్ప గుడి గురించి, ఆ గుడి చరిత్ర గురించి, ఆ గుడిని ఒక్కసారి కల్లారా చూసుకొని మస్తు ఖుషైపోవచ్చు. ఎవరైనా భద్రాద్రి రాముడిని చూడలేకపోతున్నారా, భద్రాచలం పోలేకపోతున్నారా, వాళ్ళందరూ కూడా ఇడికి రావచ్చు. అంత గొప్ప గుడే ఈ గుడి. నా వెనకాల కనబడుతున్న శ్రీ రామచంద్రుడి ఆలయము ఉప్పల్లుంది. ఒకవేళ మీరు కూడా ఈ ఆలయంకి రావాలనుకుంటే శ్రీరామాలయం ఉప్పల్ అని కొడితే బీరప్పగడ్డ అని వస్తుంటుంది కింద. ఇది భరత్ నగర్ కాలనీ అంటారు. సో ఇక్కడ ఉంది ఈ గుడి. చాలా పురాతనమైన గుడి, దాదాపుగా 500 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన గుడి. అదే ఇది. రండి పోదాం. శ్రీరామ జయ రామ శ్రీ రఘునందన రఘురామ నీలపయోధర ఘనశ్యామ నీలగళార్చిత శుభనామ శ్రీరామ జయ రామ. చాలా పాత ధ్వజస్తంభం. అంటే మనము ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క రకమైన ధ్వజస్తంభం చూస్తూ ఉంటాం. ఇది కూడా చూడండి, రాయితోని చాలా మంచి స్ట్రక్చర్ ఇచ్చి లాస్ట్ పై వరకు కూడా, అంటే మనం కొత్తగా చూసే ఏవైతే ధ్వజస్తంభాలు ఉన్నాయో పంచలోహాలతోని వాటితోని చేసినవి, ఒక పైన ఒక ఇట్లా గోపురం లాగా స్ట్రక్చర్ ఇస్తారు. కానీ ఇది ఎంత పాతదో ఈడ చూస్తేనే అర్థమైపోతుంది. ఇంకోటి ఏంటంటే గుడికి క్వైట్ ఆపోజిట్లా కళ్యాణ మండపం ఉన్నది. ఆ మండపం వీడికెళ్ళి ఎంత బాగా కనబడుతుందో చూడండి ఒకసారి. ఆ రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి కూడా ఆ మండపం పైన కొలువై ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది. ఆ మండపము పూర్తిగా కంప్లీట్గా రాయితోనే కట్టింది. కళా నైపుణ్యం గురించి గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే 500 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన గుడికి ఇంత భద్రత తీసుకుంటే ఈ రాళ్ళన్నీ చెక్కు చెదరకుండా, ఎక్కడ స్ట్రక్చర్ చెక్కు చెదరకుంటుంది అన్న విషయం అర్థమవుతుంది. మొత్తం రాళ్ళతో కట్టింది. తర్వాత కొంచెం పెయింట్ లేసుడు ఇవంతా కూడా జరిగింది. మరి ఇప్పుడు ఈ రామచంద్రుడి గురించి, ఆ రామచంద్రుడి గుడి గురించి, ఆ లోపల ఉన్న విగ్రహాల గురించి చాలా గొప్ప చరిత్ర ఉంది. రామచంద్రుడు ఇక్కడ దొంగలింపబడిండంట. ఒకసారి రాముడిని దొంగలించకపోయారట. ఆయనను తీసుకొచ్చుకొని మళ్ళీ పూజలు మొదలుపెట్టే టైంకి లక్ష్మణుడిని దొంగలించారట. ఆయనను తీసుకొచ్చి పూజలు స్టార్ట్ చేసేసరికల్లా సీతమ్మని కూడా దొంగలించిండ్రంట. వాళ్ళని మళ్ళా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి పూజ, అంటే అల్టిమేట్గా ఆ శ్రీరామచంద్రుడే ఎంచుకున్న ఒక జాగా ఇది అని చెప్పొచ్చు దానికి. కౌసల్య వాత్సల్య వర్ధక దశరథ పుత్రక శ్రీరామ కౌశిక ఋషి ఘనయాగ రక్షక రాక్షస వారక రఘురామ. జయ శ్రీరామ జయ రఘురామ జయ జానకి రామ. జయ శ్రీరామ జయ రఘురామ భవతారక నామ. జయ శ్రీరామ జయ రఘురామ జయ జానకి రామ. జయ శ్రీరామ జయ రఘురామ భవతారక నామ.
రాగానే ధ్వజస్తంభం పక్కనే హనుమంతుడు. ఆ హనుమంతుడికి వెనకాల ఒక చెట్టు ఉన్నది, చాలా పురాతనమైన చెట్టు. ఇది కూడా రావి చెట్టు, యాప చెట్టు 2 చెట్లు కలిపి ఉన్నాయి. కొన్ని దోషాలు పోనీకి అట్లాంటి వాటి కోసం అని చెప్పేసి శనివారం రోజు లేకుంటే మంగళవారం రోజు ఇట్లాంటి కొన్ని రోజులల్లా పర్టికులర్గా వచ్చి ఈ గుడికి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇంకో ఇట్లా పాదాలు వేసి ఉన్నాయి. చాలా చాలా ప్రశాంతంగా ఉంది అబ్బా గుడి. జయ శ్రీరామ జయ రఘురామ జయ జానకి రామ, జయ శ్రీరామ జయ రఘురామ భవతారక నామ, జయ శ్రీరామ జయ రఘురామ జయ జానకి. ఇప్పుడు మనము లోపలికి రాగానే ధ్వజస్తంభం పక్కకి ఆంజనేయ స్వామిని ఆడ మొక్కుకున్నామా, ఆ పక్కకి ఇంకో బుజ్జి ఆంజనేయ స్వామి ఉన్నాడు ఇక్కడ, చూసిరా. ఈయనని పోలీస్ హనుమాన్ అంటారు. అదేం పేరు, ఇప్పటి వరకు ఎప్పుడు ఇన్లే అట్లాంటి హనుమాన్లని అనుకుంటారు కదా. అవును, ఈయన పోలీస్ హనుమాన్ అని ఎందుకంటారంటే ఎవరికన్నా ఈ కోర్టుకి సంబంధించిన ఈ పోలీస్ కేసులకి సంబంధించిన ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అవి తీరాలని మొక్కుకొని తీరిపోయిన తర్వాత వచ్చి ఈ హనుమంతునికి మొక్కుంటారు అనమాట. ఎందుకు విశిష్టంగా ఈయనకి పోలీస్ హనుమాన్ అని పేరు పెట్టారంటే ఒకటి ఈ కారణం అయితే, ఇంకో కారణం ఏంటి అంటే ఏసీపీ బాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇల్లు కట్టుకునేటప్పుడు మొత్తం తవ్వుతుంటే ఫౌండేషన్ వేద్దామనేసి ఇట్లా రెడీ చేస్తుంటాము కదా. సో ఆ టైంలో ఈ విగ్రహము ఆయన ఇంటి జాగాలో దొరికిందంట. అందుకోసమే ఇది పోలీస్ హనుమాన్ అనమాట. మిగతా కోరికలు కూడా ఈ గుళ్ళ రామచంద్రుడికి మొక్కున్న మిగతా కోరికలు కూడా ఎవరికైతే తీర్తాయో వాళ్ళు వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు కొడతారంట. ఇక్కడ పాదాలు కనబడుతున్నాయి కదా మీకు, ఇక్కడ 5 వారాలు ఇట్లా ప్రతి వారం వచ్చి కొబ్బరికాయలు కొడతారంట. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఈ ఉప్పలని ఈరోజు మనం పిలుచుకుంటున్న ఈ జాగా ఒకప్పటి దండకారణ్యం. శ్రీరామచంద్రుడు సీతమ్మ అడవులకు పోయినరు. అప్పుడు అడవి మొత్తం నార్త్ నుంచి సౌత్ వరకు కంప్లీట్గా తిరిగినరు. ఆ మొత్తం ఆ ప్రయాణంలో భాగంగా ఇక్కడ ఒకసారి అలసిపోయి ఇద్దరు కూడా రెస్ట్ తీసుకున్నారు అన్నమాట. ఇక్కడ సీతమ్మ, రాముడు, లక్ష్మణుడు ఇక్కడ రెస్ట్ తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరినారు. ఇదంతా ఎప్పుడు జరిగింది అని అంటే లక్ష్మణుడు చెవులు ముక్కు కోసిండు, శూర్పణఖ చెప్పిన మాట వినకుంటే అని చెప్పేసి ఎప్పుడైతే చదువుకుంటామో ఆ సిచ్యువేషన్ తర్వాత వాళ్ళు ఆ ప్లేస్ నుంచి వెళ్ళి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టారు. అక్కడ ఎక్కడైతే పర్ణశాలలు ఉండేనో అక్కడి నుంచి వెళ్ళి ప్రయాణం మొదలుపెట్టి ముందుకు సాగిండ్రు. ఆ ప్రయాణంలో ఇక్కడ వచ్చి ఆగిర్రు అనమాట. సో అలాంటి ఒక గొప్ప జాగనే ఈ గుడి. సో ఇక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకోవడం వల్ల ఈ జాగంతా కూడా పావనమైంది, ఈరోజు గుడి అయ్యింది. ఇప్పటి వరకు మనం రాముడు ఏదైతే ఈ అరణ్యవాసంలో చాలా లింగాలను ప్రతిష్ఠించిండు, అక్కడ ఆ లింగాలకు పూజ చేసిండు, అవన్నీ పుణ్యక్షేత్రాలే ఈరోజు మనం దర్శించుకుంటున్నాం అన్న విషయం మనందరికీ తెలుసు. కానీ ఆయనే చెక్కుకున్న ఒక గొప్ప చరిత్ర ఇక్కడ మాత్రమే కనబడుతుంది. మరి దీనికి ఆనవాళ్ళు ఏంది అని అడుగుతారు డెఫినెట్గా. దానికి కూడా ఆనవాళ్ళు ఉన్నాయి, దానికి ఒక చరిత్ర ఉంది. లక్ష్మణదాస్ గారు ఈ గుడిని కట్టడం జరిగింది. అప్పుడు పూజ చేసే సమయంలో వాళ్ళకంటూ ఒక విగ్రహాన్ని ఎంచుకోవాలి అనుకున్నప్పుడు, అంటే స్వయంభూ కాదు, అట్లా అని ప్రతిష్ఠించిందా అంటే ఎక్కడి నుంచో కొనుక్కొచ్చి ప్రతిష్ఠించింది కాదు. మరి ఎట్లా అని అంటే యాక్చువల్గా విగ్రహాలు దొరికినాయంట. అవును, విగ్రహాలు దొరుకుడేంది, దొరికితే అట్లా తీసుకొచ్చి ప్రతిష్ఠించిండ్రు, అట్లా చేస్తారా అనే డౌట్ చాలామందికి ఉండొచ్చు. రాచకొండ జాగల గుట్టలు కొండలు ఉంటే 2 గుట్టల మధ్యలో ఆకులు అంత కొమ్మలు ఇవన్నీ విగ్రహాల మీద కవర్ అయ్యి విగ్రహాలు రాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు వీళ్ళు ముగ్గురు కూడా కనిపించారంట మన లక్ష్మణ్ దాస్ గారికి. అది కూడా ఆయనకి ఎట్లా తెలిసింది అక్కడ ఉన్నట్టు అని అంటే, ఒకసారి ఆయన మామూలుగా అక్కడ నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు అడుగు ముందుకు వేయలేకపోయిండంట. ఏంది అసలు ఎందుకు ఇట్లా అవుతుంది అని చాలాసేపు వేదన పడ్డ తర్వాత ఆయనకు అర్థమైంది ఏంది అని అంటే, ఇక్కడ ఏదో నన్ను ఆపుతుంది ఏదో శక్తి అని చెప్పి ఎతకసాగంగా ఆయనకి ఈ విగ్రహాలు కనబడ్డాయి. ఓహో, రాముడే నన్ను ఇక్కడ ఆపుతున్నాడు అన్న విషయం ఆయన తెలుసుకొని ఆ రామచంద్రుడిని తీసుకొచ్చి ఇక్కడ ఆయనను ప్రతిష్ఠించి పూజ మొదలుపెట్టారు అన్నట్టు. తర్వాత విగ్రహాలను దొంగలించిండ్రు. సీతమ్మ వారిని దొంగలించినప్పుడు చాలా విచిత్రమైన కథనం ఇది. ఏంది అని అంటే, ఒక పూలమ్మేటామె సీతమ్మ వారి విగ్రహాన్ని దొంగలించి పూల బుట్టలో పెట్టుకొని
ఆ బుట్టలు అట్లనే మోసుకుంటూ పోయి మనకు బేగం బజార్ ఉంది కదా, ఆ బేగం బజార్లో ఒక వైశ్యుల ఆడామెకి ఒక బిడ్డ పుట్టి చనిపోయిందంట. అప్పటికే వేదన, అదొక టార్చర్ కదా, బిడ్డ చనిపోతే ఎట్లుంటుంది తల్లిదండ్రులకు. సో ఆ వేదన పడుతున్న సమయంలో ఆమె ఈ బొమ్మని చూడంగానే, అంటే అమ్మవారిని చూడంగానే, ఆ సీతమ్మ విగ్రహాన్ని, ఆ బొమ్మని చూడంగానే నా బిడ్డ అనుకుందంట. అందుకోసమే అమ్మంగానే వెంటనే కొనుక్కొని ఆ సీతమ్మ తల్లిని ఇంట్లో పెట్టుకొని సర్వం సేవలు చేసిందంట. అసలు 24 గంటలు అమ్మవారితోనే టైం స్పెండ్ చేసేదంట. అట్లా ఉండి 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 అది మెల్లగా అందరికీ తెలియడం సాగింది. అట్లా బేగం బజార్ నుంచి అల్టిమేట్గా మళ్ళీ ఇక్కడున్న లక్ష్మణదాస్ గారికి ఆయన పాపం ఎన్నో రోజులుగా టెన్షన్ పడుతున్నాడు. సీతమ్మ తల్లి లేని గుడి ఎట్లా, పూజలు ఎట్లా, రామయ్య ఎట్లుంటాడు ఈడ, అక్కడ ఉంది అన్న విషయం తెలుసుకున్నాడంట. తెలుసుకున్న తర్వాత ఇమీడియట్గా పోయి ఇట్లా ఈ అమ్మవారి సీతమ్మ తల్లి నీ దగ్గర ఉన్న తల్లి మా గుళ్ళ తల్లి, గుళ్ళ రామయ్యను వదిలిపెట్టి ఎట్లుంటుంది అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్తో మాట్లాడి అడిగితే, లేదు లేదు ఇట్లా నాకు బిడ్డ చనిపోయింది, దానివల్ల నా భార్య కొంచెం మెంటల్లీ చాలా డిస్టర్బ్ అయ్యింది ఆమె, అప్పటి నుంచి వెళ్ళి ఈ సీతమ్మ తల్లి వచ్చినప్పటి నుంచి సంతోషంగా ఉంది, ఎందుకంటే ఆమెనే బిడ్డ అనుకుంటుంది అని చెప్పేసరికి ఆమె యొక్క మైండ్ స్టేటస్ని కూడా అర్థం చేసుకొని లక్ష్మణ్ దాస్ గారు ఏం చేసిండ్రంటే, అమ్మ ఇంత అల్లారు ముద్దుగా నీ బిడ్డను పెంచుకున్నావు కదా, అంటే సీతమ్మ తల్లిని ఇంత అల్లారు ముద్దుగా నీ బిడ్డను పెంచుకున్నావు కదా, మరి ఇంత పెద్దగా అయిన తర్వాత కూడా అట్లనే ఉంచుకుంటే లోకం అంతా ఒక్కొక్కరు ఒక్కో మాట అనరా, మరి ఆమెకి పెళ్లి చేయాలి కదా, మా దగ్గర ఒక వరుడు ఉన్నాడు మంచి పిల్లగాడు, ఆ పిల్లగానికి ఇచ్చి పెళ్లి చెయ్యి అని చెప్పేసి చెప్పిండట. అవునా, అయితే సరే మీరు పిల్లగాని తీసుకొని మా ఇంటికి రండి, తప్పకుండా పెళ్లి చేద్దాం అన్నదంట ఆమె. అప్పుడు రామచంద్రుడిని తీసుకొని పోయినరంట. అంటే ఆ రామచంద్రుడే మళ్ళా తిరిగి సీతమ్మ తల్లిని లంక నుంచి ఇట్లా తెచ్చుకుండో అట్లనే ఇప్పుడు కూడా తీసుకొచ్చుకున్నాడు అనమాట. రామచంద్రుడు పోగానే అవునవును బాగున్నాడు, పెళ్లి చేద్దాము అని చెప్పేసి అప్పుడు కళ్యాణం చేయడం మొదలుపెట్టిర్రంట ఈ గుళ్ళ. ఇంతకుముందు మీకు కళ్యాణ మండపం చూపించినా కదా ఎదురుగా, అక్కడనే కళ్యాణం జరుగుతుంది అన్నమాట ప్రతి సంవత్సరం. సో అట్లా కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణం జరిగినప్పటి నుంచి వెళ్ళి ఏ వైశ్యులైతే అమ్మవారిని అన్ని రోజులు దగ్గర పెట్టుకొని చిన్న సంటి పాపలాగా చూసుకున్నారో, తన బిడ్డ అనుకున్నారో, వాళ్ళు రామచంద్రుడికి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత ఇమీడియట్గా గుడి సైడ్ నుంచి, అంటే లక్ష్మణ్ దాస్ గారి నుంచి ఒక మాట తీసుకున్నారంట. ప్రతి సంవత్సరం శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లి కళ్యాణం జరిగినప్పుడు మా వంశీయులే వాళ్ళు మాత్రమే ప్రతిసారి మొట్టమొదట కళ్యాణంకి ముందుకొచ్చి కళ్యాణంకి అమ్మవారిని తీసుకురావడము, కళ్యాణం చేయించడము, ఇదంతా కూడా చేస్తాము అని చెప్పి మాట్లాడుకున్నారంట. ఇన్ని వందల ఏళ్ళ తర్వాత కూడా ఆ వంశీయులే, ఆ వైశ్యుల వంశీయులు మాత్రమే ఇక్కడ ఆ అమ్మవారిని తీసుకొచ్చి కూసబెట్టి కళ్యాణం జరిపిస్తారంట. అంత గొప్ప గుడి ఈ గుడి. ఇంకొక విషయం ఏంది అని అంటే, కళ్యాణం గురించి ఎట్లాగో మాట్లాడుకున్నాం కదా, మరి భద్రాచలంలో కళ్యాణమేమో ప్రతిసారి 12 గంటలకు అవుతుంది. అక్కడ రామచంద్రుడికి కళ్యాణమైన ఒక గంటకి అక్కడ రామచంద్రుడి తలంబ్రాలు ముత్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడికి వస్తాయంట. అదేంది అట్లా ఎట్లా వస్తాయి అంటే, ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాయంట. ఇది ఎట్లా జరిగింది అని అంటే, లక్ష్మణ్ దాస్ గారు ఒక స్టేజ్లో ఆయనకి విపరీతమైన భక్తి అంట రామచంద్రుడు అంటే. అయ్యా రామయ్య, నీకు అంత ఘనంగా భద్రాచలంలో పెళ్ళైతుంటే నేను చూడలేకపోతున్నా, మరి నాకు నీ కళ్యాణం చూడాలని ఉంది అని చెప్పేసి కోరుకున్నాడంట. అప్పుడు రామచంద్రుడు కలలో కనిపించి, నీకు నేను ఒక వరం ఇస్తా, నువ్వు నా కళ్యాణం ఎప్పుడైతే భద్రాచలంలో అవుతుందో ఆ రోజు ఆ సమయానికి ఇక్కడి నుంచి వెళ్ళి మాయమయ్యి ఆడొచ్చి నా కళ్యాణం చూస్తావు, మళ్ళా అక్కడి నుంచి వెళ్ళి మాయమై ఇక్కడ వచ్చి ఇక్కడ నా కళ్యాణం చేపియ్యారు అన్నాడంట. అందుకోసమే అన్ని గుళ్ళల్లో మొత్తం మన సిటీలో గల్లీకి శ్రీరామనవమి రోజు కళ్యాణం జరుగుతుంది రామచంద్రులకి. భద్రాచలంలో ఏ ముహూర్తంలో అవుతుంది, ఇంచుమించు అటు ఇటుగా అదే ముహూర్తంలో అవుతుంది. కానీ ఈ ఉప్పల్లున్న రామచంద్రుడి ఆలయంలో మాత్రము రాత్రి 10 గంటలకు జరుగుతుంది. రాత్రి 10 గంటలకు ఎందుకు జరుగుతుంది అంటే, లక్ష్మణదాస్ గారు ఆయన ఒక సూక్ష్మ రూపం అనొచ్చో, లేకపోతే ఆ దేవుడిచ్చిన వరంతో ఆయన ఇక్కడ మాయమయ్యి అక్కడ దేలి అక్కడ రామచంద్రుడి కళ్యాణం చూసుకొని ఆ తలంబ్రాలు తీసుకొని ఈడికి వచ్చిన తర్వాత అదే రోజు రాత్రి 10 గంటలకు ఇక్కడున్న ఎదురుంగ మండపంలో శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించడం అనేది ఇక్కడ ఒక ఆచారం కింద జరుగుతుంది. ఇప్పటికీ కూడా అదే జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఆ తలంబ్రాలు అట్లే వస్తుంది. అది కూడా అక్కడ కళ్యాణం జరిగిన గంటకి ఇక్కడ తలంబ్రాలు రావడం అనేది చాలా విచిత్రం. ఎవరన్నా ఆడికెళ్ళి తీసుకొచ్చి చేతిలో ఇక్కడ పెట్టాలన్నా కూడా మీరే ఆలోచించుంటే భద్రాచలం నుంచి హైదరాబాద్కి ఎన్ని గంటలు,
దాదాపుగా 5 గంటలు పడుతుంది, ఇంకెక్కువనే పడుతుంది ఒకవేళ మెల్లమెల్లగా వస్తే. అలాంటిది గంటలు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయి అని అంటే ఈడ ఎంత మహత్యం ఉంది, ఏం కథ. ఆ శ్రీరామచంద్రుడు ఇచ్చిన వరం అలాంటిది. ఏ యుగమైనా, అది కలియుగమైనా కలియుగం తర్వాత అయినా, ఆ రామచంద్రుడి నోట ఒక్క మాట పలికిండు అనంటే ఆ మాట కంపల్సరీ అయ్యి తీరుతుంది అనడానికి ఇది ఒక స్పష్టమైన ఎగ్జాంపుల్. సో రామచంద్రుడు లక్ష్మణుడి విగ్రహాలు వాళ్ళే చెక్కిండ్రు అంటే స్వయాన రామచంద్రుడు లక్ష్మణుడే చెక్కిండ్రు అని చెప్పినావు కదా, మరి అదెట్లా అని చెప్పలేదు కదా, చెప్తా. రాచకొండలో ఒక గుట్టల మధ్యలో ఈ రామచంద్రుడు సీతమ్మ లక్ష్మణుడు దొరికిండ్రు అని చెప్పిన లక్ష్మణ్ దాస్ గారికి, దానికన్నా ముందు అక్కడ ఒక గుళ్ళ ప్రతిష్ఠ చేయనీకి విగ్రహాల కోసమని ఎదురు చూస్తున్న సమయంలో సో ఆ రామచంద్రుడు లక్ష్మణుడే స్వయాన అక్కడికి పోయి, ఇగో మేము చెక్కుతాము, మీరు ఎక్కడికో పోయి విగ్రహాలు తీసుకురావాల్సిన అవసరం లేదు, మా ఇద్దరికి మా వృత్తే అది, కాబట్టి మేము చెక్కుతాం, మంచి అద్భుతమైన రామచంద్రుడు లక్ష్మణుడి విగ్రహం మేము చెక్కిస్తాము, కానీ ఒక షరతు ఏంటిది అని అంటే మేము చెక్కేటప్పుడు మీరు ఎవరు చూడొద్దు అని చెప్పిండ్రట. సరే అన్నారంట. లోపలికి వేయండ్రంట, దర్వాజా పెట్టుకున్నారంట, గర్భగుళ్ళని కూర్చొని చెక్కడం మొదలుపెట్టారట. కానీ ఈ బయట ఉన్న జనాలకి కుతూహలం ఉంటుంది కదా, వీళ్ళు ఏంది దర్వాజా పెట్టుకొని చెక్కుతున్నారు, అసలు ఏం జరుగుతుంది లోపల చూద్దాం అని చెప్పేసి వాళ్ళందరూ పోయి చూసిరట. చూసేసరికి వెంటనే విగ్రహాలు అక్కడ ఉన్నాయంట, అది కూడా సగం కంప్లీట్ చేసిన విగ్రహాలు, కంప్లీట్గా చెక్కినవి కాకుండా సగం కంప్లీట్ చేసిన విగ్రహాలు అక్కడ వదిలేసి ఈ ఇద్దరు అన్నతమ్ముళ్ళు కూడా గాయబైపోయారంట. అంటే ఇట్లా కళ్ళ ముందు ఇట్లా మాయమైపోయారట. అంటే ఇంతకన్నా ఇంకేమైనా ఎగ్జాంపుల్ కావాలా, స్వయాన వాళ్ళే వచ్చి చెక్కిండ్రు అనడానికి? అదనమాట. అలాంటి విగ్రహాలే రాచకొండ గుట్టలల్లా దొరికితే లక్ష్మణ దాస్ గారు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి ఇక్కడ ఘనంగా పూజలు చేస్తారు. మనందరికీ ఈరోజు ఆ విగ్రహాలను చూసి ఆ రామచంద్రుని చూసి మొక్కునే అదృష్టం దక్కింది అంటే ఎప్పుడెప్పుడు చూడాలని మీరు చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారని తెలుసు. నేను కూడా ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నా. ఇంకో ఇక్కడ రామచంద్రుడిని చూడండి ఒకసారి, వెనకాల సేమ్ భద్రాచలంలో రామచంద్రుడు ఎట్లుంటాడో అదే విగ్రహం, కానీ అక్కడ సీతమ్మనేమో ఇట్లా తొడపైన కూర్చొని ఉంటుంది లెఫ్ట్ సైడ్, కానీ ఇక్కడ కొంచెం సెపరేట్గా కూర్చొని ఉన్నది గంతి. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామము 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 రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఆశ విడిచిన తృప్తులకు ఆనందము సగును రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ప్రణవమను ఓంకారనాద బ్రహ్మమే శ్రీరామనామము, రామనామము రామనామము. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ రాముడే చెక్కిన ఆయన విగ్రహాన్ని మనం చూడబోతున్నాం ఇప్పుడు. రండి. గిరితనయావర కార్ముక భంజక సురజన రంజక శ్రీరామ జనక సుత ప్రణయాంకిత మానస జగద్విహారక రఘురామ, పంతులు గారు అర్చన చేస్తారు కానీ నా దృష్టి అంతా ఒకవేళ అంటే మనము రోజు శ్రీరామచంద్రుడికి పూజ చేసినప్పుడు ఒక్కొక్క అవతారం అంటే ఒక్కొక్క దగ్గర రాముడి ఫోటో కానీ విగ్రహం కానీ ఒక్కొక్క లాగుంటుంది, కానీ ఆ రామచంద్రుడిని తయారు చేసుకుంటే ఇట్లుంటది. శాశ్వతాయన్ మహావం రాజీవలోచనాయన్ మహావం రఘుపుంగవాయన్ మహావం జానకీ వల్లభాయన్ మహావం జైత్రాయ నమో జితామిత్రాయ నమో జనార్దనాయన్ మహావం విశ్వామిత్ర ప్రియాయనో దాంతాయన్ మహావం శరణత్రాణ తత్పరాయన్ మహావం సదా హనుమదస్థితాయ కౌసలేన్ మహావం ఖరదంశినేన్ మహావం వీరాధవద పండితాయన్ మహావం. దొంగలించబడ్డ సీతమ్మ విగ్రహం ఈ విగ్రహమే. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళాస్యాసనపదే మదాచార్య పురోగమై సర్వైష్య పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. శతమానం భవిష్య శతేంద్రియాయుక్షీవేంద్రియే ప్రతిష్టతి. కాలముఖ్యం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం సీతారామ.
పాదోదకం పావనం శుభం. నాకైతే ఆ రామచంద్రుడి దర్శనంతో పాటు నేను ఇంతసేపు ఏదైతే ఈ గుడి చరిత్ర చెప్పినో ఆ చరిత్రలో ఒక పేరు బాగా చెప్పిన, లక్ష్మణ్ దాస్ గారు అని. ఆయనను చూసే అదృష్టం కూడా నాకు దక్కింది. ఆయనే అక్కడ ఉన్నాడు. ఆ కింద ఆ స్వామి పాదాల దగ్గర 2 చేతులు జోడించి హనుమంతుని జాగ పొందిన అదృష్టవంతుడు ఆయన. సో లక్ష్మణ్ దాస్ గారు అక్కడుంటే, లక్ష్మీనారాయణ దాస్ గారు, సో ఈయన వీళ్ళ పుత్రుడు. అంటే ఈయననేమో మొన్నటి వరకు ఉండే పెద్ద ఆయన, బట్ ఈయన కాలం చేసిన తర్వాత ఈయన పుత్రుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కొడుకు ఆయన ఇప్పుడు మనతోని మాట్లాడబోతున్నాడు. ఎంతటి అదృష్టం కదా. ఎస్, ఆయనతోనే మాట్లాడదాము. గుడి గురించి ఇంకొన్ని విశేషాలు తెలుసుకుందాము. ఆ స్వామి గొప్పతనం గురించి తెలుసుకుందాం. భక్త గుహ ప్రక్షాళిత పాద భక్త పోషక శ్రీరామ శ్రిత భరతార్పిత ఘన నిజ పాదుక నుత వరదాయక రఘురామ. జయ శ్రీరామ జయ రఘురామ జయ జానకి రామ. జయ శ్రీరామ జయ రఘురామ భవతారక నామ. జయ శ్రీరామ జయ రఘురామ జయ జానకి రామ. జయ శ్రీరామ జయ రఘురామ భవతారక నామ. మరి రామచంద్రుడిని చూసినాం కదా. మరి ఈ రామచంద్రుడి గురించి, ఈ గుడి గొప్పతనం గురించి కొంత నేను చెప్పగలిగిన, కానీ ఇంకా ఎంతో గొప్ప చరిత్ర కలిగిన గుడి కాబట్టి ఈ గుడికి సంబంధించిన వ్యవస్థాపక ధర్మకర్త ఆయన్నే ఇందాక నేను లోపల ఫోటో చూపించినది గుర్తుందా మీకు? లక్ష్మీనారాయణ దాస్ గారు అని చెప్పేసి ఆయన పుత్రుడు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆయన్నే దైవాజ్ఞ భూషణ్ దేవి ప్రసన్న శర్మ గారు. ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. ఆయన చెప్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామి నమస్తే. శ్రీరామండి. అసలు ఇంత గొప్ప చరిత్రగాంచిన ఒక గుడి ఇంతమంది జనుల మధ్యలో ఉన్నది, కానీ చాలా మందికి తెలియదు. కానీ ఈ గుడి చరిత్రలో నాకు చాలా విచిత్రం అనిపించింది ఏంటి అని అంటే, అక్కడ భద్రాద్రిలో ఎప్పుడైతే కళ్యాణం అవుతుందో ముత్యాలు తలంబ్రాలు ఏవైతే స్వామివారికి అక్కడ వాడినే ఉంటే అవి ఇక్కడ ఎవరో ఒకరు పట్టుకొస్తారు అని చెప్పేసి, ఇక్కడ రాత్రి 10 గంటల నుంచి స్వామివారి కళ్యాణ కార్యక్రమాలు ఆరంభమవుతాయి. దేవాలయంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యవాచం, అంకురార్పణము, ధ్వజారోహణము కార్యక్రమాలు చేసుకొని 10 గంటలకు ఎదుర్కోలు మహోత్సవం ఆరంభమవుతుంది. ఎదుర్కోలు మహోత్సవం అయిన తర్వాత స్వామివారి కళ్యాణ మండపంలో వేంచేస్తారు. సుముహూర్తం అయ్యి మాంగళ్య ధారణ అయ్యేసరికి రాత్రి 12:30 గంట అవుతుంది. ఉన్నటువంటి రామాలయాలు అన్నింటిలో కూడా నేను పగటిపూట కళ్యాణం చేసుకొని రాత్రి మాత్రం మీ ఉప్పల నగరానికి వస్తాను, నేను వచ్చి ఇక్కడ కళ్యాణం చేసుకుంటాను స్వామివారు అనుగ్రహించారట. అంటే స్వయాన శ్రీరామచంద్రుడే లక్ష్మణ్ దాస్ గారికి కలలో కనిపించి, నువ్వు ఇక్కడ కళ్యాణాన్ని చూసుకున్న తర్వాత ఎక్కడైతే నా కోసం నువ్వు గుడి కట్టినావో అక్కడికి నేనే వస్తాను ఆయన చెప్పాడు. అంతేకాకుండా మరి కళ్యాణాక్షతలు రావాలి కదా, ఎలాగని నాకు కళ్యాణం మీ కళ్యాణం చూడాలని స్వామి అని చెప్పని కోరితే, సరే నీకు అదృశ్య వశీకరణం అనే విద్యను ఇస్తున్నాను నేను అన్నాడు. ఆ కాలంలో ఏం చేసేవాటి, వీరిని ఈ మసీదు ఉన్న ప్రాంతం వరకు అక్కడ తీసుకెళ్ళి అక్కడ సాగనంపేవాళ్ళట బాజా భజంత్రులతోటి. అక్కడ వెళ్ళి అతను అందరు చూస్తుండగా అంతర్ధానం అయిపోయాడు, మాయమైపోయాడు. మాయం కాగానే మన భద్రాద్రిలో గోదావరి నది ఒడ్డున తేలి అక్కడ స్నానం చేసుకొని మంచి హాయిగా పొడి వస్త్రాలు కట్టుకొని కళ్యాణ వేదిక దగ్గరికి వెళ్ళి ఆ కళ్యాణం అయ్యే వరకు అక్కడ ఉండి ఆ కళ్యాణ అక్షతలు మూట కట్టుకొని మళ్ళీ సాయంకాలం సూర్యాస్తమయంలో ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇక్కడున్న స్వామివారి విశేషం ఏం చెప్పంటే, ఉదయం నుండి సాయంకాలం వరకు ఎన్ని విశేష పూజలు చేసి ఎన్ని అలంకారాలు చేసినా స్వామివారు నిద్రపోతున్నట్టుగానే ఉంటారు పాపం. కళ్యాణం కార్యక్రమాలు ఆరంభమవుతాయి, తంతు ఆరంభమవుతుందో విఘ్నేశ్వర పూజ, పుణ్యవాచము, అంకురారోపణము, తర్వాత ధ్వజారోహణం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాబట్టి అప్పుడు ఏం చెప్పి స్వామివారిలో ఒక దివ్యమైన తేజస్సు వస్తుందండి. వచ్చి సాయంకాలం 6 నుంచి రాత్రి 12 గంటలప్పుడు ఎప్పుడైనా రావచ్చు. అది ఇక రాముడు నీలమేఘశ్యాముడు కదా, ఆ ముఖం మొత్తం కూడా విగ్రహాలు ఉన్న రాముడి విగ్రహానికి అయితే ఆ సైజులో ఆ విగ్రహానికి మొత్తం బ్లూ షేడ్ వచ్చేస్తుందండి విగ్రహానికి. ఒక 3-4 పర్యాలు మేము చూడటం జరిగిందండి. మేము చూడటమే కాదు, మా నాన్నగారు చెప్పాను, మా నాన్నగారు కూడా చూడడం జరిగింది. మరి నిజంగా ఈ ఆలయాన్ని నిర్మించిన విధానం కూడా చాలా అందంగా, చాలా వైభవంగా కనిపిస్తున్నది. ఇంకోటి ఏంటి అని అంటే 4 దిక్కుల దీనికి ద్వారాలు ఉన్నాయి. చాలా తక్కువ గుళ్ళకి మనం 4 దిక్కుల ద్వారాలను చూస్తూ ఉంటాం. సో ఇట్లా 4 దిక్కుల ద్వారాలు ఉండడానికి ఏదన్నా కారణం ఉందంటారా సార్? సాధారణంగా వాస్తు సంబంధంలో ఇంటికి కూడా 4 ద్వారాలు ఏదైతే ఉంటాయో, ఈ 4 ద్వారాలు ఉన్న ఇంట్లో నివాసం చేసినా కూడా వాళ్ళకి ఎలాంటి లోటు ఉండదు.
అవునా? అలాగే ఇది క్షేత్రానికి కూడా 4 ద్వారాలు ఉండటం వల్ల ఇంకా విశేషమైన మనకు పరిపుష్టి కలిగి ఉంటుందని చెప్పని మనకు శాస్త్రానుసారం ఉంది. దక్షిణ పశ్చిమ ద్వారాలు మాత్రమే ఉండేది పురాతన దేవాలయం ఉన్నప్పుడు. ఇక్కడ దేవాలయం పునర్నిర్మాణం అయినప్పుడు అప్పుడు మన శాస్త్ర సమ్మతంగా 4 వైపులు 4 ద్వారాలు ఉండేటట్టుగా ఏర్పాటు అయితే ఇంకొకటి ఏంటంటే ఈ దేవాలయం గురించి మాట్లాడుతుంటే నాకు గుర్తుకొచ్చింది స్వామి, ఏంటంటే దీన్ని అపరభద్రాద్రి అంటారని. భద్రాచలానికి ఈ గుడికి రెండిటికి చాలా పోలికలు, అవినాభావ సంబంధం ఉందండి. అయితే అది రాచకొండ ప్రాంతం నుంచి ఉప్పల్కి రావడానికి 1261లో ఇక్కడికి వచ్చినట్టుగా మనకు శాసనాలు శాసనాల ద్వారా మనకు తెలిసింది. భద్రాచలంలో స్వామివారు పశ్చిమాముఖంగా ఉంటాడు, పశ్చిమ దిశలో ఉంటాడు. ఇక్కడ మన స్వామివారి పశ్చిమ ముఖంలో ఉన్నారు. అక్కడ దక్షిణ భాగంలో గోదావరి నది ఉంది. ఇక్కడ దక్షిణ భాగంలో కూడా దక్షిణ దిశలో కూడా మనకి ఏం చెప్పంటే ముచ్చుకుంద నది ఉంది. అక్కడ భద్రుడు తపస్సు చేశాడు, ఇక్కడ ముచ్చుకుంద మహర్షి తపస్సు చేశాడు. అక్కడ రామదాసు దేవాలయం కోసం తాపత్రయపడి కష్టపడ్డాడు. అక్కడ ఒకప్పుడు మా పోగల దమ్మక్క గారు అని చెప్పని ఆవిడ పందిరి వేసేసి స్వామివారికి అక్కడ సేవ చేసుకుంది భద్రాద్రి రాముడికి. మరి ఇక్కడికి వచ్చేసరికి చెప్పాలంటే మాకు లక్ష్మణదాసు భాగవతాలు గారు ఈ మూల పురుషులు దేవాలయం. మరి అలాంటి పోగల దమ్మక్క మాకు మరో రూపమే ఇక్కడ మా యొక్క పితామహి అంటే మా నానమ్మ గారు సీతారామమ్మ గారు. ఆధారాలతో సహా పోలికలు తెలుస్తున్నప్పుడు అది భద్రాద్రి అయితే ఇది అపరభద్రాద్రి. జయ శ్రీరామ జయ రఘురామ జయ జానకి రామ, జయ శ్రీరామ జయ రఘురామ భవతారక నామ, జయ శ్రీరామ జయ రఘురామ జయ జానకి రామ, జయ శ్రీరామ జయ రఘురామ భవతారక నామ. చాలా అంటే చాలా మనశ్శాంతిగా చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే మనం ఉంటున్న ఈ హైదరాబాద్లో ఈ హంగామా జీవితంలో ఇంత అద్భుతమైన గుడి, ఇంత చరిత్ర కలిగిన గుడి అంటే వచ్చి మనశ్శాంతిని మనం పొందాలి అనుకుంటే ఎన్ని పైసలు ఇచ్చినా రాంది మనశ్శాంతి, మనకంటూ ఒక నిలకడ. అది రావాలి అనుకుంటే ఇలాంటి మందిరాలే కావాలి. అలాంటివన్నీ మీకు పరిచయం చేయాలని, మీకు కూడా ఆ మనశ్శాంతిని షేర్ చేయాలని ఆ ప్రయత్నమే మన వందేళ్ల ఆలయం సనాతన వైభవం, స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. చూస్తూనే ఉండండి మన సుమన్ టీవీలో.